పిఠాపురం 15 వార్డు 7 కాలువల్లో వెంకయ్య చెరువు ఆక్రమణకు గురైందని దౌలూరు లచ్చబాబు పాడా కార్యాలయంలో పాడా ప్రాజెక్టు డైరెక్టర్ శివరాం ప్రసాద్కు వినతిపత్రం అందజేసి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లచ్చబాబు మీడియాతో మాట్లాడుతూ ఆ చెరువులో ఇటువంటి ఎండాకాలంలో పశువులకు నీళ్లు పుష్కలంగా ఉండేవి. వ్యవసాయానికి ఈ చెరువు ఉపయోగపడేది. చెరువులు ఉండడం వల్ల సకాలంలో కురిసేవని, దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగేదని తెలిపారు. వనం సుబ్బారావు అనే వ్యక్తి మరో కొంతమంది వ్యక్తులు కలిసి దొండపందిర్లు, చేపల చెరువు, మొక్కలు వేసి వ్యవసాయం భూమిగా మార్చిస్తారని ఆరోపించారు. ఆక్రమించుకుని సొంత భూమిగా మార్చుకున్నారని సంబంధించిన అధికారులు వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలం కామన్నవారి పాకాలు గ్రామంలో సర్వే నెంబర్ 48/1లో 82 ఎకరాల రాజుల చెరువు భూమిని ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారని వివరించారు. గీసాల 7 కొండలు 1 ఎకరం, గుబ్బల అబ్బాయి వారి సోదరులు 3 ఎకరాలు, పితాని ప్రేంబాబు 4 ఎకరాలు మరియు గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు పంచుకుని వారి యొక్క ఆడపిల్లలకు కట్నం రూపంలో రాయడం కూడా జరిగిందని అన్నారు. ప్రభుత్వం భూములు ఇంత దారుణంగా ఆక్రమించుకుంటుంటే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు అక్రమంగాదారులకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వ భూమి కాపాడాలని సూచించారు. ఇది ఒన్ను సుబ్బారావు సార్. ఈ 22 ఎకరాలకు ఒన్ను సుబ్బారావు సార్. పెడితే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు వస్తుందండి. ఈ ఎకరం, ఈ 110 ఎకరాల్లోని ఎకరం సిత్తు 40,000 అండి. ఒకవేళ మీరు ఎప్పుడు పాట పెట్టినా మేము వస్తామండి. పాడుకోనాకి సంవత్సరానికి 50 లక్షల రూపాయలు, సంవత్సరానికి 50 లక్షల రూపాయలు వస్తుందండి. మీరు దయచేసి వాళ్ళందరినీ కబ్జా చేసుకున్న అందరినీ ఖాళీ చేయించి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇట్లు లచ్చబాబు అండి. 3వ వార్డు. నా పేరు దౌలూరు లచ్చబాబు అండి. 15వ వార్డులో మాకు పొలం ఉందండి. అక్కడ ఎంకేఎం చెరువు గవర్నమెంట్ ల్యాండ్, ఎంకేఎం చెరువు 28 ఎకరాలు ఉందండి. అక్కడ దొండపందిరి, చేపల చెరువు తవ్వేసి పశువులు కూడా గేదెల నుంచి అసలు దిగలేకుండా వాళ్ళు ఒన్ను సుబ్బారావు గారు, ఇంకా అక్కడ ఉన్న కొంతమంది అక్కడున్న పెద్దలు గేదెలు, పశువులు కూడా వెళ్ళకుండా కట్టుదిట్టం చేసి మామూలుగా వాళ్ళు పనిచేసుకుని చాలా బీభత్సంగా చేస్తున్నారండి. తర్వాత మన కానగార పాకలు 82 ఎకరాలండి. వాళ్ళ ఆడపిల్లలకు కూడా కట్నాలు ఇచ్చేసుకునండి. గుబ్బల అబ్బాయి గారు తమ్ముళ్ళకి ముగ్గురికి 3 ఎకరాలండి. అలాగే పితాన ప్రేమబాబు గారికి 4 ఎకరాల భూమి తీసుకున్నారండి. అలాగే ఈసారి 7 కొండల గారు ఆల్రెడీ ఎకరం భూమి పంచుకుని ఇంకా నాకు భూమి కావాలని కోర్టుకి ఏత్తం జరిగిందండి ఎంఆర్ఓ గారి మీద. ఎంఆర్ఓ గారు ఊడసొద్దండి ఉంటే వీళ్ళు కింద స్థాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రతి సంవత్సరం ఊడుతూ జరుగుతుందండి. లేనోళ్ళకేమో 10 సెంట్లు 5 సెంట్లు పంచారండి. 3 గ్రామాలు ఉన్నాయండి అక్కడ. ఆ 3 గ్రామాలకి లేనోళ్ళకేమో 10 సెంట్లు 5 సెంట్లు పంచారండి. వీళ్ళు నోరున్న వాళ్ళల్లా ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు పనిచేసుకున్నారండి. అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. మీరు డిప్యూటీ సీఎం గారు ఇలాంటి వాళ్ళని మీరు వచ్చి ఒకసారి అధికారులు పంపించి ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇటు దౌలూరు లచ్చబాబు అండి. 15వ వార్డులో మా సీఎన్ ఉందండి. మాది 13వ వార్డు అండి. చెరువులో ఆయకట్ట చెరువు